డెహ్రాడూన్లో వరుసగా దాష్టికాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న ఒక మహిళ తన కుమార్తెపై ముగ్గురు ముస్లిం మైనర్లు సామూహిక అత్యాచారం చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి వాంగ్మూలం మరియు వైద్య నివేదిక ఆధారంగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ చంద్రభాన్ అధికారి తెలిపారు. బాధితురాలి తల్లి ప్రకారం తన కుమార్తె పటేల్ నగర్ కు బట్టలు డెలివరీ చేయడానికి వెళ్ళింది. అక్కడ ఒక యువకుడు ఆమెను ప్రలోభ పెట్టి తీసుకెళ్లాడు. తర్వాత అడవిలో అతని ఇద్దరు స్నేహితులతో ఆమెపై అత్యాచారం చేశారు. ఇక మరొకటి, ఇదే డెహ్రాడూన్, మీ అందరికీ తెలుసు, ఉత్తరాఖండ్ దేవా భూమి. ప్రేమ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేయడమే కాకుండా భారీ ఎత్తున గోమాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. 13వ తారీఖు శనివారం తెల్లవారుజామున ప్రేమ్నగర్ ప్రాంతంలోని మోహన్పూర్ పవర్ హౌస్ సమీపంలో అనుమానాస్పదంగా కొందరు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసు బృందం అక్కడ బీభత్సమైన దృశ్యాన్ని చూసింది. ఇక్కడ గోవునే కాదు, గో దూడను కూడా వదిలిపెట్టట్లేదు వాళ్ళు. పోలీసులు చూడగానే నిందితులు పారిపోయే ప్రయత్నం చేయగా వెంబడించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితుడిని రుర్కీకి చెందిన అమీర్గా పోలీసులు గుర్తించారు. ఇతడు వృత్తిరీత్యా కసాయి పని చేస్తాడని, తన సహచరులతో కలిసి రాత్రి వేళల్లో గోవులను అపహరించి వధకు పాల్పడతాడని ప్రాథమిక విచారణలో తేలింది. సార్, ఇలాంటి వాళ్ళకి అసలు బ్రతికే హక్కు లేదు. దయచేసి ఇలాంటి వాళ్ళకు కఠిన శిక్షలు వేయండి. గోవును అపహరించి దాన్ని వధ చేసి అమ్ముకొని బతుకుతున్నాడంటే ఆడిది ఒక బతుకేనా? అలాంటి బతుకు బతికినా దండగా. ఘటనా స్థలం నుంచి వధకు ఉపయోగించే పదునైన కత్తళ్లు, గొడులు, ఇతర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే ఇతర నిందితుల్ని పట్టుకుంటామని ఎస్పీ చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ మరియు మొబైల్ సిగ్నల్ ఆధారంగా పరారీలో ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలియజేశారు. ఈ రెండు సంఘటనలలో కూడా బలైపోయింది హిందువుల నమ్మకం ఒకటి, హిందూ ఆడపిల్ల ఒకటైతే చేసిన దాష్టికం చేసిన వాళ్ళందరూ ఈ రెండు కేసుల్లో ముస్లింసే. మా మతం నుంచే దాష్టికాలు చేసేటోళ్ళు బయటపడుతున్నారు. అలాంటి వాళ్ళకు వ్యతిరేకంగా మేమే పోరాటం చేస్తామనండి.